నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతానికి జన సైనికులు వీర మహిళలు పనిచేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ నాగబాబు. జనసేన పార్టీ 2 రోజుల కార్యక్రమంలో భాగంగా రంపచోడవరంలో కార్యకర్తల నుండి దరఖాస్తులు స్వీకరించిన నాగబాబు. కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 396 పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన దస్తావేజు విలేకరులు. నక్కపల్లిలో నిరసన చేపట్టిన డాక్యుమెంట్ రైటర్లు సంఘీభావం తెలిపిన వైసీపీ నేత వీసం రామకృష్ణ. ఒక్క అవకాశం నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర సంపదను దారాదత్తం చేశాడని ఆరోపించిన మాజీ మంత్రి యనమల. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిని చూసి ఓర్వలేక కొత్త నినాదాలు తెరమీదకు తీసుకువచ్చాడన్న రామకృష్ణుడు. పెందుర్తి ఏరియా సుజాతానగర్ లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులు. దోపిడీకి పాల్పడింది తల్లి కొడుకులేనని మీడియాకు వెల్లడించిన క్రైమ్ ఏసీపీ ఏ వెంకట్రావు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జన సైనికులు వీర మహిళలు పనిచేయాలని, ఇదే తమ పార్టీ లక్ష్యమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు పేర్కొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ప్రధాన కేంద్రంలో ఆర్కే రెసిడెన్సీలో ఆదివారం 2 రోజు జనసేన నాయకులు కార్యకర్తల నుంచి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగబాబు గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేయని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చేసి చూపించారన్నారు. గత ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధికి కేవలం 90 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, శ్రీశైలం వంటి తదితర గిరిజన ఐటీడీఏల పరిధిలో రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాలకు 3,000 కోట్ల కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, భాజపాతో కలిసి పనిచేస్తుంది. జనసేన నుంచి సర్పంచ్లుగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా పోటీకి జన సైనికులు వీర మహిళలు నిలబడతామని ఆయన చెప్పుకొచ్చారు. కూటమి నాయకులతో చర్చించి అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన నుంచి అభివృద్ధులను పోటీలో నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ నాగబాబు ధృవీకరించారు. అందరికీ నమస్కారం. మేము పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, పార్లమెంట్ స్థాయిలో రకరకాల కమిటీస్ వేస్తూ ఇన్ఛార్జీలుగా, లేకపోతే కమిటీలో మెంబర్స్గా, లేదా ఇతర కమిటీస్ చాలా ఉన్నాయి. ఈ కమిటీస్లో సమర్థులైనటువంటి జన సైనికుల్ని, వీర మహిళల్ని దీనిలో తీసుకోవడానికి, వాళ్ళు ఎవరున్నారని చెప్పి వాళ్ళు సేకరించడానికి వాళ్ళ వివరాలు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ వీళ్ళందరూ ఈ కమిటీ మెంబర్సు దాదాపు 30 మంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది ఏదో పనుల మీద ఉన్నారు. సో నన్ను ఒక పరిశీలకుడిగా పంపించారు. సో మాకు ఇంతకాలం ఏంటంటే చాలా కాలం పాటు ఎంతో కాలం పనిచేసిన మా కార్యకర్తలందరికీ, వీర మహిళలందరికీ ఒక పార్టీలో ఇంకొంచెం వాళ్ళని యాక్టివ్ పొజిషన్లో ఇంకొంచెం బలంగా పనిచేయడానికి ఈ కమిటీస్ వేయాలని నిర్ణయించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అంతా ఒక 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో చాలా ఒకేసారి భారీ స్థాయిలో మేము ఈ కమిటీస్ వేస్తున్నాం. అంతకుముందు ఉన్న కమిటీస్ ఎన్నున్నా సరే ఇది ఒక అథెంటిక్గా స్వయంగా పవన్ కళ్యాణ్ గారే పర్యవేక్షిస్తారు. ఎవరెవరైతే ఈ కమిటీస్లో వాళ్ళ పేర్లు ఇచ్చారో రకరకాల పొజిషన్స్కి కమిటీస్లో, వాళ్ళందరినీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మాకు ఇంతకాలం పాటు ఎంతో కష్టపడిన మా కార్యకర్తలందరికీ ఒక బలమైనటువంటి ప్లాట్ఫామ్, ఇంకా బలమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. జనసేన అనేది ఒక బలమైన ప్లాట్ఫామ్ అయినా వాళ్ళని వివిధ శాఖల్లో తీసుకోవటం వల్ల, వివిధ కమిటీస్లో తీసుకోవటం వల్ల వాళ్ళు ఇంకా బలంగా పనిచేయగలుగుతారు. సో వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారనేది అది సేకరించడానికి మేము వచ్చాము. నన్ను పరిశీలకుడిగా వేశారు. సో జనసేనని మరింత బలంగా, బాధ్యతగా, అలాగే చాలా సమర్థవంతంగా పనిచేయడానికి ఈ కమిటీస్ వేస్తున్నాం. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ వారికి ప్రభుత్వం అప్పగించి దస్తావేజ్ లేఖర్ల జీవితాన్ని రోడ్డున పడేలా చేయడం అన్యాయమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కేంద్రంలో స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద సోమవారం నక్కపల్లి దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన పెండౌన్ కార్యక్రమంకు వీసం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తెచ్చిన జీవో 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద నక్కపల్లి మండల
దస్తావేజీ లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దస్తావేజీ లేఖర్ల జీవితాలు అన్యాయం అయిపోయి, ఎందుచేతనంటే ఈ దస్తావేజీ లేఖలను తీసేసి ఈ వ్యవస్థని ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం 396 జీవో ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈ జీవో వలన రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. వాళ్ళకి బతుకు తెరువు కోల్పోతున్నారు. అందుచేత ప్రభుత్వం వెంటనే ఆ 396 జీవోను ఉపసంహరించుకొని ఆ లేఖర్లకి భరోసా ఇచ్చి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ జరగాలి. ఈ ప్రైవేటు పరం చేయడం వల్ల అన్యాయాలు ఎక్కువ జరుగుతుంటాయి. పేద ప్రజలు అన్యాయం అయిపోతారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే 396 జీవోని రద్దు చేయాలని కోరుచున్నాం. ఒక్క అవకాశం నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సంపదను వైసీపీకి అనుచరగణానికి దారాదత్తం చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఘోరంగా తిరస్కరించిన జగన్ ఆలోచనల్లో మార్పు రాలేదన్నారు. 3 రాజధానుల నిర్ణయంతోనే జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త నినాదాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. అమరావతి హైదరాబాద్ తరహాలో విస్తరించి అభివృద్ధి చెందుతుందని పేర్కొన్న యనమల ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పే జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. అలాగే బెంగళూరు ప్యాలెస్ కు తరచూ వెళ్లడంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందుకు తీసుకెళ్తూ ఉంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ కానీ, ఆర్థికపరమైనటువంటి సహాయం కానీ తెచ్చుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపనతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే, ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షం విమర్శ చేయడంలో తప్పు లేదు. సరైనటువంటి విమర్శలు చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఈనాడు మాట్లాడుతూ ఆయన మావిగనని చెప్తున్నాడు. ఆ రోజున ఆయన 19 ఎలక్షన్లో గెలవడానికి నాకు ఒక్క అవకాశాన్ని ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తాను, అమరావతిని బాగు చేస్తాను, అమరావతి క్యాపిటల్ గురించి కూడా మాట్లాడారు. అదేవిధంగా ఒక ఛాన్స్ అంటూ ప్రజల యొక్క ఓట్లు పొందారు. ఓట్లు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ప్రజలను మర్చిపోయి వాళ్ళ కాడర్ కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ మొత్తం రాష్ట్రాన్ని దత్తత చేశారు. రాష్ట్రాన్ని దత్తత చేయడం వల్ల 2 రకాలైనటువంటి ప్రమాదాలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఒకటి, రాష్ట్ర సంపదను దోచుకోవడంలో, రెండోది రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడంలో, మూడోది వచ్చేటప్పటికి అవినీతి విచ్చలవిడిగా చేయడం వల్ల ఆనాడు ఉన్నటువంటి మా ప్రతిపక్షానికి మాకు అవకాశాన్ని పాపం కల్పించాడు. ఈ 3 తప్పులతోటి. సో అప్పుడు ఈయన పరిపాలనకు బాగుండడు, ఈయన పరిపాలన చేయటం రాదు, దోచుకోవడం, కబ్జాలు చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏం కాదనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఫస్ట్ అతని పాలసీ ఏమో ఒక ఛాన్స్. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 24 ఎలక్షన్లో గెలవాలనేటువంటి దుర్బుద్ధితోటి ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని తెలిసి ప్రజల్లో ఇచ్చి అప్పుడు 3 క్యాపిటల్ అని పెట్టారు. 3 క్యాపిటల్ అని పెట్టాడు. 3 క్యాపిటల్ ఏమి పెట్టాడు? ఒకటేమో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒకటేమో జ్యుడిషియల్ క్యాపిటల్. అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇంక సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అదే సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయించారు. ఓకే, పెట్టాడు. అంటే ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క రకమైనటువంటి ఒక స్లోగన్ తీస్తున్నాడు. ఇప్పుడు
దాంతో ప్రజలు నమ్మలేదు. ఉత్తరాంధ్ర వాళ్ళు నమ్మలేదు, రాయలసీమ వాళ్ళు నమ్మలేదు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి అమరావతి ప్రాంతం వాళ్ళు నమ్మలేదు. అంచేతనే అతన్ని దారుణంగా ఓడించారు. 11 సీట్లతో సరిపెట్టారు. సరిపెట్టి 24లో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో చూస్తే అతను ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నాడు. రాజకీయంగా అతను ఎగ్జిస్టెన్స్నే కోల్పోతున్నాడు. రాజకీయంగా అతను ప్లేస్ లేకుండా పోతుందేమో అనే భయంతో ఈనాడు ప్రజల్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం మీద ఒక డైవర్షన్ స్టాటిస్టిక్స్ కానీ లేకపోతే ఒక డైవర్షన్ విధానాన్ని అవలంబిస్తున్నాడు. అంటే ప్రభుత్వం చేసేటువంటి మంచితనాన్ని నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు మావిగన్ అని పెట్టుకున్నాడు. ఈ మావిగన్ అనేటువంటిది మళ్ళీ కొత్తగా స్లోగన్. అంటే ఎలక్షన్కి ఒకటి స్లోగన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఎలక్షన్ తెలియక అప్పుడు అధికారంలో లేడు కాబట్టి 19లో తెలియక అతనికి ఓట్లు వేసి గెలిపించారు. అతని చరిత్ర అంతా తెలుసు కాబట్టి 24 దారుణంగా ఓడించారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రజల యొక్క మనోభావాలు అర్థమయ్యాయి అతనికి. అంతే ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఇన్వెస్టర్స్కి లెటర్లు రాయడం, ఇన్వెస్టర్స్ని బెదిరించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకుండా చేయటానికి డబ్బంతా దుర్వినియోగం చేస్తున్నారని ఈ విధంగా తప్పుడు స్లోగన్స్ పెట్టడం రాజకీయంగా అతనికి అలవాటు. అతను ఈ తప్పుడు స్లోగన్స్ పెట్టకుండా మావిగన్ అనేది కొత్తగా పెట్టాడు. దాంట్లో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. ఈ మావిగన్ అనేది బహుశా వాళ్ళకి పార్టీ వాళ్ళకి కానీ ఆయనకి కానీ లేకపోతే సజ్జలకు కానీ ఒక ఐడియా లేదు. సిఆర్డిఏ ప్లాన్ చూస్తే సిఆర్డీలో ఇవన్నీ ఉన్నాయి. విజయవాడ ఉంది. సిఆర్డిఏలో ఏరియాలో 2 రింగ్ రోడ్లు వస్తాయి. ఫస్ట్ రింగ్ రోడ్డు కోర్ ఏరియాలో ఫస్ట్ రింగ్ రోడ్డు వస్తుంది ఒరిజినల్ ప్లాన్ ప్రకారం. నేను అప్పుడు గవర్నమెంట్లో ఉన్నాను. 2వ రింగ్ రోడ్ వస్తుంది. మొత్తం సిఆర్డి ఏరియాలో గుంటూరు సిటీ వస్తుంది, విజయవాడ సిటీ వస్తుంది, అప్ టు ఏలేరు వరకు, అదేవిధంగా ఏలూరు వరకు, అదేవిధంగా మచిలీపట్నం వరకు ఈ ఏరియా అంతా విస్తరించింది. తెనాలి అని జగన్ మాట్లాడుతూ అంటాడు, అసలు సిటీయే లేదు ఈ సిఆర్డిఏలో అంటాడు. ఇంకా అవగాహనే లేదు సబ్జెక్ట్ మీద. నేను చెప్పే మావిగన్లో గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, మచిలీపట్నం ఉందని ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాడు. అసలు సిఆర్డీలో తెనాలి ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, మిగతా విలేజెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మచిలీపట్నం వరకు ఉంది, అదేవిధంగా ఏలూరు వరకు కూడా ఉంది. అంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనుషులు అర్థం చేసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు అమరావతి ఎప్పుడు డెవలప్ అవుద్ది, ఏమవుతుంది, లేకపోతే డెవలప్ అవుతుందా లేదా, డెవలప్ అవ్వకుండా ఈయన అడ్డుపడుతున్నాడు అనే సంశయం క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు. నిన్న సజ్జలు మాట్లాడింది కూడా అదే, డెవలప్మెంట్ అవ్వదన్న లైన్లో. కానీ ఒకసారి హైదరాబాద్ సిటీని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒరిజినల్గా హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిందో ఒకసారి మీరు తెలుసుకోవాలి. వైసీపీ వాడి జగన్మోహన్ రెడ్డి కూడా. గోల్కొండ కోర్టు తెలుసు కదా అందరికీ. గోల్కొండ ఫోర్టు కుతుబ్ షాహీ డైనాసిటీలో క్యాపిటల్. ఆ క్యాపిటల్ నుంచి హైదరాబాదు షిఫ్ట్ అయింది నిజాం టైంలో. అంటే ఈ హైదరాబాద్కి క్యాపిటల్ అయింది. అంటే ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. గోల్కొండ నుంచి హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి బ్రిటిష్ వాళ్ళ టైంలో సికింద్రాబాద్ వచ్చింది, అంటే కంటోన్మెంట్ ఏరియా. అంటే అప్పటికి 2 సిటీలు వచ్చాయి. హైదరాబాద్ ఒక సిటీ, గోల్కొండ నుంచి హైదరాబాదు. అదేవిధంగా హైదరాబాద్ క్యాపిటల్గా ఉంటేనే మన సికింద్రాబాద్ సిటీ కంటోన్మెంట్ ఏరియా బ్రిటిష్ టైంలో డెవలప్ అయ్యి అదొక సిటీగా తయారైంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో హైటెక్ సిటీ వచ్చింది. హైటెక్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇది ఊరికే క్లారిటీకి వాళ్ళకి తెలియదు పాపం. హైటెక్ సిటీ వచ్చిన తర్వాత అది అలా స్ప్రెడ్ అయింది డెవలప్మెంట్. ఈ రోజున గచ్చిబౌలి దగ్గరికి కోకాపేట నుంచి శంషాబాద్ వరకు వెళ్ళినా కానీ ఆశ్చర్యపోకర్లేదు.
అందుచేత ఫస్ట్ సిటీ కుతుబ్షాహి గోల్కొండ అయితే వాళ్ళ క్యాపిటల్, నిజాం టైంలో హైదరాబాద్ క్యాపిటల్ అయితే స్ప్రెడ్ అయింది చెప్తున్నాను నేను, క్యాపిటల్ కాదు. సికింద్రాబాదు స్ప్రెడ్ అయింది. గచ్చిబౌలి సైబరాబాద్ సిటీ ఏర్పడింది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన, 3వ సిటీ. ఆ ఘనత తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఇప్పుడు గచ్చిబౌలి నుంచి ఇంక అలాగా మీకు శంషాబాద్ వరకు వచ్చేస్తుంది. మీరు వెళ్ళారు లేదు ఈ మధ్యన, వెళ్ళి వచ్చేటప్పుడు కోకాపేట కూడా ఒకప్పుడు ఏమి ఉండేది కదా. అందుచేత అంటే ఒక ప్రదేశాన్ని మనం ఎంచుకుంటే అది అలా స్ప్రెడ్ అయ్యి పుష్పం ఎలా పెందుర్తి ఏరియా సుజాత నగర్ లో నడిచి వెళ్తున్న వృద్ధ మహిళ మెడలో బంగారు వస్తువులు దొంగిలించిన ముద్దాయిలు తల్లి కొడుకులేనని ఏసీపీ క్రైమ్ ఏ వెంకట్రావు వెల్లడించారు. పెందుర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 27న సుజాత నగర్ కు చెందిన కీలపర్తి చెల్లాయమ్మ తన ఇంటి నుండి బయలుదేరి ద్వారకా నగర్ లో ఉన్న వాళ్ళ బంధువుల ఫంక్షన్ కి వెళ్లడానికి సుజాత నగర్ ఆర్చ్ దగ్గరకు నడిచి వెళ్తుండగా మార్గ మధ్యలో లిటిల్ ఫ్లవర్ ప్లే స్కూల్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా స్కూటీపై వచ్చిన మాదివాడ ధనలక్ష్మి, ఆమె కుమారుడు అక్షిత్ ఆమెను ఏదో అడ్రస్ గురించి అడిగారని, అంతలోనే బండి మీద నుంచి ధనలక్ష్మి దిగి చెల్లాయమ్మ మెడలో ఉన్న 2 వరుసల బంగారు నల్లపూసల గొలుసు, బంగారు పుస్తల తాడు తెంపుకొని బండి మీద వేగంగా వెళ్లిపోయారని ఏసీపీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి 9 లక్షల విలువ గల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ దేనికి పెట్టవలసి వచ్చిందంటే, సుజాత నగర్లో 27/6/26న ఈవినింగ్ 5 to 6 మధ్యలో కులపర్తి చెల్లయ్యమ్మ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా మెడలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు, ఒక లేడీ అండ్ జెంట్ ఇద్దరు కలిసి నాకు అడ్రస్ అడిగి, అడ్వకేట్ తాలూకు అడ్రస్ అడిగి నా మెడలో ఒక చైన్, 2 చైన్స్ ఏవైతే ఉన్నాయో నన్ను తెంపుకొని వెళ్ళిపోయారు అనేది ఒక కంప్లైంట్. దాని మీద పెందుర్తి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే ఇమీడియట్లీ స్పందించి, అంటే కంప్లైంట్ మీన్స్ 100 డైల్ చేస్తారు, 112 కాల్ చేశారు. దాని మీద ఇమీడియట్లీ ఎస్ఐ గారు రెస్టప్ అయ్యారు, ఆ స్టాఫ్ అండ్ వెళ్ళారు. తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా టైమ్లీ రావడం జరిగింది. దాని మీద చాలా వరకు ఎంక్వైరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్, ఇప్పటి వరకు స్నాచింగ్ మేలు ఫీమేల్ లేరు, ఓన్లీ ఇద్దరు అబ్బాయిలు లేకపోతే సింగిల్ అఫెండర్సే మనకు తెలుసు. ఇది ఫస్ట్ టైం ఎంఓ అనమాట. మనకు కూడా పెందుర్తి పిఎస్ఏ కాదు, విశాఖపట్నం సిటీలో కూడా ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ మొన్న ఒకటి ఎంవీపీలో పిఎంపాలెంలో జరిగింది. మళ్ళీ ఇదనమాట. 2 అప్పటికి 2 జరిగి ఉన్నాయి. ఇద్దరు ఒకటా కాదా అని తెలియదు. ఆవిడ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసి చాలాసేపు మాట్లాడింది కాబట్టి మేము ముందు ఆ విధంగానే అనుకున్నాం. దానివల్ల కొంచెం ఐడెంటిఫికేషన్ చాలా కష్టమైంది. దీంట్లో ముఖ్యంగా పెందుర్తి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ అహోరాత్రులు కష్టపడి, ఇది ఫస్ట్ టైం అఫెన్స్. ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ కూడా లేదు వీళ్ళకి, అఫెండర్స్ కూడా ఇంతకుముందు హిస్టరీ లేదు. ఓన్లీ ఫస్ట్ టైం అఫెండర్స్ని పట్టుకోవడం కష్టం, మీకు కూడా తెలుసు. చాలా వర్కౌట్ చేసి ఫైనల్లీ వాళ్ళని రామా ట్యాక్స్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇదేంటంటే ఇంపార్టెన్స్ ఏముందంటే, ఆవిడ ఒకప్పుడు కొంచెం ఏవో బిజినెస్లు అవి చేసి బాగా నష్టపోయిన దాని మీద ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, బీఎస్సీ ఇది కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. కొడుకుతో డిస్కస్ చేసి యూట్యూబ్లో చూసుకుందనమాట, దొంగతనం ఎలా చేయాలి, ఏది ఈజీగా ఉంటుంది అనేది ఆవిడ స్టడీ చేసి, ఇలా అయితే పరిగెట్టలేము కనుక నువ్వు వెహికల్ తీస్తే నేను తెంపుతాను రా, ఇద్దరు ఏదో చేస్తే కొంత హెల్ప్ అవుతుంది, తర్వాత చూద్దాం, ముందు అప్పులు తీర్చొచ్చాను ఒక రాంగ్ కాన్సెప్ట్తో అమ్మాయి చేయడం జరిగింది. ఏజ్ 40 years ఉంటుంది. మదివాడ ధనలక్ష్మి అని చెప్పి ఆవిడ, మాదివాడ అచ్యుత్ అతను, వీళ్ళిద్దరూ కూడా ఈ అఫెన్స్కి పాల్పడ్డారు. ముఖ్యంగా కొంత టెక్నాలజీని బాగా యూజ్ చేయడం జరిగింది ఇందులో. అంటే ఫింగర్ ప్రింట్స్ లేవు, ఏమి ఉండవు కదా. హెచ్బీ జరిగితే ఏదైనా ఫుట్ ప్రింట్స్ అవి వస్తాయి, హ్యాండ్ ప్రింట్స్ వస్తాయి, దీంట్లో ఏమి రావు. అయినా కూడా చాలా వర్కౌట్ చేశారు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇలాంటివన్నీ ఎవరైనా సరే చేస్తే పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారు. అనవసరంగా దొరికిపోతాం, లైఫ్ స్పాయిల్ అవుతుందన్న మీనింగ్ లేకపోవడం వల్ల ఎలా అయినా తప్పించుకోవచ్చని దురుద్దేశంతో చేశారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కొంచెం అది జాగ్రత్తగా ఫోకస్ చేస్తే రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి రాంగ్ కాన్సెప్ట్లు వెళ్ళకుండా ఉంటారని మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఆవిడతో మాట్లాడి ఉండడం వల్ల. అఫెన్స్కి ముందు, అఫెన్స్ తర్వాత, అఫెన్స్ చేసే సమయంలో కూడా కామన్గా వీళ్ళు మాస్క్, హెల్మెట్ వాడతారు కాబట్టి ఎటువంటి ఆధారాలు దొరకవు. ముందున్నోడు ఎలాగ హెల్మెట్ వేయాలి, నువ్వు ఎందుకు వేసావని అనుమానం పడరు. అదేవిధంగా ఈవిడ కూడా చున్నీతో మొత్తం ముఖం అంతా కప్పుకున్నది కాబట్టి మామూలుగా ఏదో కప్పుకొని ఉంటారని అనుకుంటారు. కరోనా దగ్గర నుంచి మొత్తం మాస్క్ వేసుకున్నా కూడా మనం సస్పెక్ట్ చేయట్లేదు కనుక కొంచెం ఇలాంటివి ఏమైనా అడిగినప్పుడు
మానవతా దృక్పథంతో వాళ్ళు అడ్రస్ చెప్తారు, వీళ్ళు దాన్ని యూటిలైజ్ చేసి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మధ్య నరవ దగ్గర కూడా ఒక స్నాచింగ్ చేశారు, అది ఇంకా డిటెక్ట్ చేయవలసింది. దాని గురించి కూడా పక్కా ఫోకస్ చేస్తున్నారు. అది కూడా ఒక జంటు. ఇదంతా సీసీ కెమెరాల ద్వారా. మెయిన్లీ మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, పెందుర్తి పిఎస్ లిమిట్స్ చాలా పెద్ద ఏరియా ఉంది, హైయెస్ట్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. అందులో హైయెస్ట్ 2 వీలర్స్. ఇన్ని 2 వీలర్స్ పోతున్నాయంటే అన్ని పోతున్నాయి. దానికి కారణం ఏంటంటే కొండ వాలు ప్రాంతాలు ఉండడం, వాళ్ళ ఇల్లు ఎక్కడో పైన ఉంటుంది, పై వరకు బళ్ళు పట్టుకెళ్ళాక రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల సరైన హ్యాండ్ లాక్స్ ఇవన్నీ పెట్టుకోకపోవడం వల్ల కూడా ఉంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, జీపీఎస్లు కూడా పెట్టుకోవచ్చు వెహికల్స్కి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ ద్వారా ఏమన్నీ కొంచెం పేపర్లో రాస్తే కొంచెం అవకాశం ఉండి వాళ్ళు కొత్త బళ్ళకైనా మినిమం పెడతారు. ఇప్పుడు 2,50,000 ఉన్న బుల్లెట్ కూడా రోడ్డు మీద విడిచిపెట్టేసి మినిమము లేకపోతే దొంగకి ఈజీ అవుతుంది. తర్వాత పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఇలాంటివి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెహికల్ లాగా వాడవలసిన అవసరం కూడా ఉండట్లేదు. కనుక క్రైమ్ డిటెక్ట్ చేయడం అనేది కష్టమవుతుంది. కనుక ప్రజలు కూడా ఇవన్నీ గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాకర్సు, మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ వాక్స్ ఎంత నిఘా పెట్టినా, ఒక 100 పార్కులు ఉంటే అందులో ఒక 2-3 పార్కులు ఒక రోజులో కవర్ చేయగలుగుతారు పోలీసు కూడా. కనుక ప్రజలు కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకోకపోతే కష్టమవుతుంది అనమాట. ఏ టైంలో ఎంత గోల్డ్ ధరించాలి, ఎలాంటిది కూడా ఉండాలి కదా మినిమం. అది చూసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. దానికి మీరు కూడా మీ సహకారం పూర్తిగా ఉండాలి. ఎక్కడైనా సరే మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఎక్కడైనా మీటింగ్స్ కండక్ట్ చేసినా కూడా కొంచెం అవేర్నెస్ మీటింగ్స్ కాబట్టి సమాజంలో మన బాధ్యత కనుక మీరు కూడా దాన్ని కొంచెం బాగా ఎలివేట్ చేసేలాగా ఉంటే మంచి జరుగుతుంది. తర్వాత అవుట్స్కట్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా నేరాలు ఉన్నాయి, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. చాలా వాటిలో నేరాలు జరుగుతాయి, పోలీసులు పట్టుకోలేదు, అది ఇది అని వస్తుంటాయి, విమర్శలు రాకుండా ఉంటాయి. మీరు కూడా అర్థం చేసుకున్న సహృదయంతో ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. 100% వాళ్ళని ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు శాఖ ద్వారా ప్రజలు అందించే సేవలలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో నెంబర్ 396 అమలు మీద పునరాలోచన చేయాలని కోరుతూ దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమ మంగళవారాల్లో దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నాడు అనకాపల్లి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా దస్తావేజులేఖర్లు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ద్వారా ప్రజలకు అందించే సేవలలో ప్రైవేట్ భాగస్వామ్యం వలన స్థిరాస్తుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఈ విషయాన్ని గుర్తించాలని వారు కోరారు. మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు శాఖ సేవలు అందించిన విషయంలో దశాబ్దాల కాలంగా దస్తావేజులేఖర్ల వృత్తినే తమ జీవనోపాధిగా భావించి జీవనం సాగిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది దస్తావేజులేఖర్లు, వారి సహాయకులు, టీడీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, ఈ విధంగా లక్షలాది మంది రోడ్డున పడే ప్రమాదం ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం మానవతా దృష్టితో ఆలోచించి జీవో నెంబర్ 396 అమలు మీద పునరాలోచన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నెంబరు 396 పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP విధానాన్ని నిరసిస్తూ, ఈ విధానం ద్వారా దశాబ్దాల కాలంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖ కూడా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా దశాబ్దాల కాలంగా దస్తావేజులేఖర్ల తయారీనే తమ వృత్తిగా జీవనాధారంగా భావించి కొనసాగుతున్నటువంటి దస్తావేజులేఖర వృత్తి, వారి కుటుంబాలు, వారి సహాయకులు, డిటిపి ఆపరేటర్లు, అదేవిధంగా స్టాంప్ వెండర్లు, ఇలా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహారాలను ప్రజలకు సులభతరం చేయాలని, మరింత దగ్గర చేయాలని ఆలోచన ప్రతి ఒక్కరూ హర్షించవలసిందే. కానీ అదే సందర్భంలో ప్రజల యొక్క ఆస్తులు, ప్రజల యొక్క నమ్మకం, ప్రజల యొక్క వ్యక్తిగతాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం వల్ల అది ఎంత ప్రమాదానికి గురవుతుందనేది కూడా ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేయాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ శాఖ అంటే ప్రజలకు ఒక విశ్వాసం, ప్రభుత్వం అంటే ఒక నమ్మకం. అది ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే అది ఎంత ప్రమాదం గురవుతుందో, ప్రజల్లోంచి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి దస్తావేజులేఖల వృత్తిని కొనసాగేలాగా దస్తావేజులేఖలకు లైసెన్సులు మంజూరు చేసి తదుపరి మీరు ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా
మా వృత్తికి డోకా ఉండదు, మా కుటుంబాలకు భయం ఉండదు. ఒకవేళ మీరు లైసెన్సులు ఇచ్చినట్టయితే మా మీద ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుంది. మేము ప్రభుత్వానికి జవాబుదారీగా కూడా ఉండగలమని, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించగలమని మేము మీకు విచ్చమృతతో తయారు చేసుకుంటున్నాం. మేము దస్తావేజులకు ఉత్తు ద్వారా మీకు ఏమైనా అవినీతి కానీ అక్రమాలు జరుగుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టయితే మమ్మల్ని కఠినంగా శిక్షించాలి, అంతే తప్ప మా కడుపుల మీద కొట్టే పని మాత్రం చెయ్యొద్దని మేము మా కుటుంబాల తరపున ప్రభుత్వానికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటనగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు జీవో నెంబర్ 396 అనే జీవోని తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు అవుతున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవుతున్న రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. పీపీపీ అనే విధానం ద్వారా, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు గుత్తేదారుగా ఈ యొక్క శాఖని ప్రైవేటు పరం చేద్దామని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టడానికి జీవోని విడుదల చేశారు. ఆ జీవోని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర దస్తావేజుల సంఘం అందరూ కూడా 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం దేని గురించి చేస్తున్నామంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ వ్యవస్థపై ఎన్నో సంవత్సరాల నుంచి మా దస్తావేజు లేఖలందరూ కూడా ఈ వృత్తిని జీవనోపాధిగా ఎంచుకొని దాని మీద ఎంతోమంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఈ యొక్క జీవో వలన రోడ్డును పడే ప్రమాదం ఉంది. దయచేసి ఇది మేము ప్రభుత్వ వారికి వ్యతిరేకంగా చేయట్లేదు, మా ఉనికిని మా వృత్తిని కాపాడుకోవడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం వారు ఈ యొక్క మా నిరసనని గుర్తించి ఈ యొక్క జీవోని ఒకసారి పునరాలోచించి దానికి ఆల్టర్నేట్గా ఏదైనా చేయాలని చెప్పేసి మా దస్తావేజుల లేఖల సంఘం అందరి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తం నుంచి అందరం కోరుకుంటున్నాం. ఇది మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయట్లేదు, దయచేసి గమనించాలి. అభివృద్ధి అంటే కొందరు జీవనోపాధి పోవడం కాదు, అభివృద్ధిని అనేక విధాలుగా చేయొచ్చు. దయచేసి గవర్నమెంట్ వారు, గత ప్రభుత్వాలు కూడా ఇలాంటివే చేసి ఈరోజు మమ్మల్ని బయటకు లాగుదామని చూశారు. మళ్ళీ మీరు ఆ రోజు మాకు సపోర్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ అదే విధానాన్ని మీరు తీసుకురావడం ఎంతవరకు సమంజసం అన్నది ఒకసారి గవర్నమెంట్ వారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా లాస్ట్ ఎలక్షన్లోనే దస్తావేజుల లేఖల సంఘం అందరూ కూడా మీకే సపోర్ట్ చేశారు. దయచేసి అది గమనించాలి. ఇప్పుడు 30/6/2006 జీవో నెంబర్ 369 అని కొత్తగా తీసుకొచ్చిన ప్రైవేట్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో 369 జీవోని కొత్తగా తీసుకొచ్చారు. 396 జీవో నెంబర్ని తీసుకొచ్చారు. ఆ జీవో తాలూకా సారాంశం ఏంటనగా ఇప్పటిదాకా జరుగుతున్న దస్తావేజు లేఖలు తయారు చేసిన వాటిని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకుని వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి పబ్లిక్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ జీవో ప్రకారం జరిగే ఉద్దేశం ఏంటంటే పబ్లిక్గా ఒక ఆఫీస్ని ఓపెన్ చేసి వాళ్ళకి 2,000 రూపాయలు గవర్నమెంట్ కట్టి వాళ్ళ దగ్గర డేటా సేవ్ కొట్టించిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఓన్లీ ఈకేవైసీలు చేసి పేపర్ ద్వారా ఓన్లీ జస్ట్ ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయినట్టు ఇస్తున్నారు. దానివల్ల దస్తావేజు లేఖల తాలూకా వృత్తి పోవడంతో పాటు వారి కుటుంబాలు, డిటిపి ఆపరేటర్లు, వాళ్ళ దగ్గర పనిచేసే అసిస్టెంట్లు, వారి మీద ఆధారపడుతున్న కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అలాగే పబ్లిక్ తాలూకా డేటా అంతా కూడా వాళ్ళ ఆస్తుల తాలూకా వివరణ, వాళ్ళ తాలూకా భద్రత యావత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని గవర్నమెంట్ వారు ఒకసారి పునరాలోచన చేసి వారి సరియైన ప్రజలకు వారి తాలూకా మానధన ఆస్తులకు రక్షణ కల్పించాలని మా ప్రజల ద్వారా దస్తావేజు లేఖల అందరి తరపున అనకాపల్లి జిల్లా దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం తరపున బొగ్గారు వెంకటగుణాజరావు డాక్యుమెంట్ రైట్ని తెలియపరుస్తున్నాను. ఈ గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదని, వారి సేవలో మేము ఎప్పుడూ ఉంటామని, వారు చేసే పనులకు మాకు తాలూకా ఎటువంటి ఇబ్బంది లేకుండా, మా జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఉండడం గురించి గాను మా తాలూకా స్టేట్ కమిటీ వారి ఆదేశాల మేరకు ఈరోజు రేపు అనగా 6-7 తారీఖులని పెన్ డౌన్ కార్యక్రమం ద్వారా ఈ నిరసన తెలియపరుస్తూ పబ్లిక్కి ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీకు తెలియపరుస్తున్నాను.
దస్తావేజులేఖర్ల సమస్యలను ప్రైవేటీకరించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా తునిలో దస్తావేజులేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కాకినాడ జిల్లా తుని దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ లేఖర్ల ప్రైవేటీకరణకు దారితీసే జీవో నెంబర్ 396ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని దస్తావేజులేఖర్లు కోరారు. ఈ జీవో తమ హక్కులు ఉపాధికి భంగం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తుల లావాదేవీలలో దస్తావేజులేఖర్ల కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు లేఖర్లకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃసమీకరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2 రోజుల పెన్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా వ్యాప్తంగా ఉన్న దస్తావేజులేఖర్లు తుని దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమం సంఘం నాయకులు పాల్గొన్నారు. గత 3 రోజులు అనగా లక్షవారం, శుక్రవారం, శనివారం మనం నిరసన తెలియజేస్తూ ఆ 3 రోజుల కార్యక్రమం ఎంతో జయకరంగా జరిపించినందుకు మీ అందరికీ నా వందనాలు. అలాగే మరి ఈ రోజు నుంచి పెన్ డౌన్ కార్యక్రమం రాష్ట్రంలో కొన్ని జిల్లాలు చేస్తున్నాయి. అంచేత ఇది మన జీవితానికి మన మనుగడకి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ ఆచరించాలని, ఈ కార్యక్రమం మనం జయకరంగా చేస్తే మళ్ళీ మనం దిగ్విజయంగా మన దస్తావేజులు మనం రాసుకుంటూ మన కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. ఈవేళ రేపు కూడా అందరూ సహకరించాలని, ఏ విధమైన గొడవలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమం చేసుకోవాలని పోలీసు వారు హెచ్చరించడం జరిగింది. కాబట్టి అందరూ గమనించాలని, జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించాలని జీవో నెంబర్ చెప్పండి. 96 అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ గ్రామం ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ తరలించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం R&R ప్యాకేజీ, ఆర్ కార్డులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అడ్డరోడ్డు ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. చందనాడ దళిత కాలనీ, బీసీ కాలనీ చుట్టూ ఆర్సెలాల్ మిట్టల్ నిష్పాల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సిమెంట్ స్తంభాలతో ఫెన్సింగ్ వేస్తున్నారని, ఇలా దళిత కాలనీ, బీసీ కాలనీ చుట్టూ ఫెన్సింగ్ వేస్తే మేము గ్రామం నుండి రోజువారీ పనులకు మా గ్రామంలో గల అత్యధిక మంది జీవిస్తున్న హెటిరో డ్రగ్స్ మందుల కంపెనీ డ్యూటీకి వెళ్లాలంటే ఎన్ నర్సాపురం, ఉపమాక గ్రామాలు తిరిగి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాడి గ్రామంలో మా గ్రామాన్ని మార్పు చేయొద్దు. మరవాడ మండలంలో ఉన్నటువంటి తాడి గ్రామంలో మా చందనాడ ఎస్సీబీసీ కాలనీని మార్చొద్దు. మమ్మల్ని పర్యావరణం నాశనం చేసి మమ్మల్ని మా ఆరోగ్యాన్ని దెబ్బతీయొద్దు. పర్యావరణాన్ని నాశనం చేసి మా ఆరోగ్యాన్ని దెబ్బతీయొద్దు. కంపెనీలో మాకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదే మాదిరిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పనుల్లో మాకు ప్రాధాన్యత ఇచ్చి మాకు పనులు కల్పించాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. అదే మాదిరిగా మా ఇల్లులు తొలగిస్తే ఇప్పుడు పెరిగినటువంటి నిర్మాణ సామగ్రి ధరలను పరిగణలోకి తీసుకొని మా ఇళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. వారు కోరింది న్యాయమైంది, సమంజసమైంది, ప్రభుత్వం చేపట్టాల్సింది. 2013 భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని పరిగణలో తీసుకొని చందనాడ ఎస్సీ కాలనీ వాసులకి, బీసీ కాలనీ వాసులకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదే మాదిరిగా ఆ గ్రామంలో వాళ్ళు సాంప్రదాయంగా పూర్వం నుంచి సుమారు 10-12 ఎకరాల్లో గొల్ల బట్టీలు ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పెంపొందించుకుంటూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. ఆ భూములు కూడా ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ఉంది, కానీ నష్టపరిహారం చెల్లించలేదు. అదే మాదిరిగా ఆ గ్రామంలో 2.5 ఎకరాలు శ్మశాన భూమి ఉంది, దాని మీద సర్వ హక్కులు వాళ్ళకే ఉన్నాయి, దానికి నష్టపరిహారం చెల్లించలేదు. అదేవిధంగా ఆ గ్రామంలో 35-36 కుటుంబాలకి 50-60 ఎకరాలు 1966-65లో ఆనాటి ప్రభుత్వం వీళ్ళు పేదవాళ్ళుగా గుర్తించి అసైన్మెంట్ భూములు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి నష్టపరిహారం చెల్లించలేదు, కానీ ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంది. అదే గ్రామంలో ఆ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో ఏ రకంగా సాగులో లేనటువంటి భూములకి ధనవంతులు అధికారులతో కుమ్మక్కయ్యి, రాజకీయ నాయకులు అధికారులతో కలిసి లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడితే ధనవంతులకి డబ్బులు ఇస్తున్నారు, కానీ పేదవాళ్ళకి ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారికి, ఏ ఆధారం లేనటువంటి వారికి ఎందుకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అంటే భూములు ఇచ్చినటువంటి వారికి
ఇల్లులు కోల్పోయినటువంటి వారికి ఏ రకంగా న్యాయం చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ ఆగమేఘాల మీద మెట్టలకి 2200 ఎకరాలు కేటాయింపు చేసింది. లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ ఉన్నారు. మరి దీన్నే అభివృద్ధిగా అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళు రోడ్డు మీద పడవచ్చు, ఇల్లులు కోల్పోయిన వాళ్ళు నష్టపోవచ్చు. వీళ్ళని ఆదుకోవడం అభివృద్ధి కాదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి అభివృద్ధి కాదు, పరిశ్రమలు ఏర్పాటు చేయడమే అభివృద్ధి కాదు. పరిశ్రమల కోసం సర్వం త్యాగం చేసినటువంటి వారు, భూములు, ఇల్లులు, జీవితాలు కోల్పోయినటువంటి వారిని కూడా ఆదుకోవడమే అభివృద్ధిలో భాగం అవుతుంది. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు, నర్సీపట్నం అడ్రోడ్డు ఆర్డీఓ గారు స్పందించి చందనాడ దళితులకి, బీసీలకి న్యాయం చెయ్యాలని, వాళ్ళు కోరిన పద్ధతిలో ఈ గ్రామాన్ని R&R కాలనీకి తరలించాలని, 25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని, 6 కార్డులు ఇవ్వాలని, భూములకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నక్కపల్లి మండలం అండి మాది, చందనాడ గ్రామము, ఎస్సీ వాళ్ళమండి, బాగా నిరుపేదలమండి. మేము బాగా దరిద్రమండి. మేము అస్సలు తిన్నా కూడా ఆస్కారం లేని బాగా నిరుపేదలమై ఉన్నామండి. మరి అనకాపల్లి కలెక్టర్ గారికి నమస్కారం అండి, ఇక్కడ వాడ్రీ గారికి, అడ్రోడ్ వాడ్రీ గారికి నమస్కారం అండి, మరి సీఎం చంద్రబాబు గారికి నమస్కారం అండి. మూలమండి మాకు ఎట్టి ఆస్కారం లేదండి. మరి అన్నిటికీ దిగజారిపోయి ఉన్నామండి. మా ఎస్సీ కాలనీ ఉండన కొంప తప్ప ఎవరికి సెంటు భూమి లేని పేదవాళ్ళమండి. మరి మా కోసం మీరందరూ మా మీద దయించి మా ప్రార్థన మీరు ఆలకింతారని మిమ్మల్ని మర్రపెట్టి అడిగి తిన్నామండి. మేము కోరుకుంటున్నామండి. ఏటు కోరుకుంటున్నామండి? మా గ్రామంలో మా స్థలాలు లేకంట, మా పేదవాళ్ళని అడగకంట గ్రామం చుట్టూ కంచి వేస్తారండి. మా వెట్టి వెళ్ళడానికి ఆస్కారం లేదండి. మరి మమ్మల్ని అడగలేదు కూడానండి. అలాగే రైతులకు కొందరికి వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి, ఇళ్ళతాళాలు 5 సెంట్లు భూములు ఇచ్చి వాళ్ళని పంపించేశారు. అలాగే మా పేదవాళ్ళకి సెంటు భూమి లేని వారికి కూడా ఎక్కువ అమౌంట్ ఇస్తారు. ప్యాకేజీ 25 లక్షల రూపాయలు ఇచ్చి మమ్మల్ని పంపుతారని ఎదురు చూసామండి. అయినా మా నిరుపేదలను పెట్టి మేము చేసే ఆస్కారం ఏమీ లేదు. మేమేమీ చేయలేమని మమ్మల్ని తరించగంట మా ఊరు చుట్టూ కంచెన వేస్తారండి. మాకు 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చి బోధగాలం దగ్గర రైతులకి ఎలాగ ఇళ్ళతాళాలు ఇచ్చారో 5 సెంట్ల భూమి మాకు ఇచ్చేలాగా, ప్రతి 18 నెలలు నిండిన పిల్లలకు ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇచ్చేలాగా, 5 సెంట్ల భూమి ఇచ్చేలాగా మమ్మల్ని దయచేసి మాకు ప్యాకేజీ ఇచ్చి అక్కడ ఇళ్ళతాళం ఇచ్చి మమ్మల్ని పంపించి తర్వాత మా గ్రామాన్ని మీరు ఏం చేసుకున్నా అడిగే హక్కు మాకు లేదండి. మాకు ఇచ్చేదాకా మాత్రము మేము పోరాడుతూనే ఉంటామండి. ఇప్పుడు అడ్రోడ్ గ్రామం మరి సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలోని అబ్రకదబ్రా కళా వేదికలో ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూణేతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ట్రాక్ సింగర్లు ఘంటసాల ఆలపించిన మధుర గీతాలను వరుసగా పాడుతూ ఆయనకు సంగీత నివాళులర్పించారు. ముందుగా ఘంటసాల చిత్రపటంతో వేద మంత్రాల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అనంతరం అబ్రకదబ్రా కళా వేదికలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాల్గొన్న గాయకులను ఘంటసాల మెమోరియల్ అవార్డులతో శ్యామ్ జాదూగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ ఘనంగా సత్కరించింది. నిర్విరామంగా 104 పాటలు ఆలపించిన గాయకులకు ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థల సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు డాక్టర్ మోహిత్, సీత, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ పాటలు పాడటానికి ఈ గ్రామం రావడం ఇదే మొదటిసారి అండి. ర్యాలీలో ఈ నిర్వాహకులు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ఘంటసాల గారి కోసం ఆయనకి నివాళులు అర్పించడం కోసం 104 పాటలు పాడి అందరూ రంజింప చేశారు. అలాగే ఇక్కడ భారత్ టాలెంట్ వరల్డ్ రికార్డ్స్, తర్వాత ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ కార్యక్రమాన్ని గుర్తించి వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరోసారి కూడా వచ్చే అవకాశం మాకుంటే మేము తప్పకుండా మళ్ళీ పాల్గొంటామని మీకు. నా పేరు కారుమూరి శ్రీ వెంకట దుర్గా ప్రసాద్. నేను ఇండియన్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి ఈ సంగీతం ఫీల్డ్లో ఎన్నో మెళకువలు నేర్చుకోవడానికి ఇంకా నా వంతు కృషి నేను చేస్తున్నాను. తర్వాత ఈ రోజున ఘంటసాల గారి జయంతి సందర్భంగా 104వ జన్మదిన సందర్భంగా ర్యాలీ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వరల్డ్ రికార్డు కార్యక్రమం అత్యద్భుతంగా, చాలా బాగా, చాలా హుందాగా, చాలా క్రమశిక్షణగా సాగింది. దీనికి మా కళాకారులు అందరి తరఫున 104 ట్రాక్స్ పాడినటువంటి కళాకారులు అందరి తరఫున ఈ
ప్రోగ్రాంని నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు శ్యామ్ సుందర్. మహారాష్ట్ర పూణే నగరం నుంచి వచ్చాను. కేవలం ఈరోజు ర్యాలీ ఈ సిటీలో జరుగుతున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అండి. ఘంటసాల మాస్టర్ గారు అంటేనే పాటకు చిరునామా. పాట అనగానే నవరసాల సమ్మిళితం. మరి అటువంటి 9 రసాలతో కూడుకున్న వైవిధ్యభరితమైన గీతాలతో మొత్తం 104 గీతాలండి. 104వ జన్మదినాన్ని పురస్కరించుకొని 104 చక్కటి పాటలతో మొత్తం 19 మంది గాయని గాయకులతో ఈ కార్యక్రమం మా సొంతం అన్న రీతిలో ప్రతి ఒక్కరూ కూడా తమదైన శైలిలో అద్భుతమైన కళా నైపుణ్యాన్ని, గాత్ర కౌశలాన్ని ప్రదర్శిస్తూ సాగిన ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతం అయింది అంటే అందుకు కారణం నిర్వాహకులైన మా శ్యామ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. వారికి మనస్ఫూర్తిగా అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు ప్రభాకర్ రావు ఆంపల్లి. నేను కాకినాడలో ఉంటాను. నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో డిస్ట్రిక్ట్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యి ఆ తర్వాత విరామానంతరం కూడా మరొక 4 సంవత్సరాలు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ క్వాలిటీ కంట్రోల్ అండ్ విజిలెన్స్గా కూడా పనిచేసి మొత్తం 40 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేశాను. ఈరోజు ఘంటసాల మాస్టర్ యొక్క 104వ జయంతిని పురస్కరించుకొని 104 పాటలతో ఈవేళ ఆయన పాటకి ప్రతిరూపం, పాటకి ప్రాణం వచ్చే రూపం ఉంటే ఎట్లా ఉంటుందో ఆయన ఘంటసాల. ఆయన పాటల దేవుడు అంటాం మనందరం కూడా. ఆ పాటల దేవుడికి ఘనమైన నివాళి 104వ జయంతి సందర్భంగా 104 పాటలతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గాయని గాయకులందరూ కూడా ప్రజెంట్ చేసినటువంటి తీరు అత్యద్భుతం. ఈ ఫీట్ని, ఈ ఈవెంట్ని ఈ శ్యామ్ గారి కుటుంబం అందరూ కూడా ఎంతో శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతోటి, తర్వాత ఆప్యాయత అనురాగాలతోటి మాకందరికి జరిపించి ఈ ఈవెంట్ని ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసి మాకందరికీ కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినందుకు శ్యామ్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరి తరఫున, గాయని గాయకులందరి తరఫున కృతజ్ఞతలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 20-21 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి. యావత్ కార్మిక లోకం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో సంబంధించిన మహాసభల పోస్టర్స్ విడుదల చేశారు. అనంతరం ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి వంగనూరు జాన్సన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువవడం ద్వారా ఆటో డ్రైవర్స్, కారు, బస్సు, టాటా లగేజ్, జేసీబీ ఆపరేటర్స్, లారీ, అనేక రకాల డ్రైవర్స్ రోజులవారీ ఉపాధి కోసం డ్రైవర్గా పనిచేస్తున్నారు. వీరికి రోజువారీ ప్రయాణంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది చనిపోతున్నారు. పిల్లలు చదువులు, ఇంటి పోషణ, అనేక ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారు. అందుకే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి జీవో నెంబర్ 21-31 రద్దు చేయాలి. ఈ జీవోల వల్ల ఆర్డీఓ, ట్రాఫిక్ పోలీసులు చలనాల ఫైన్లు పేరుతో ఆటోకి 10,000, 20,000 ఎలా పడితే అలా వసూలు చేస్తున్నారు. చాలిచాలని డబ్బులతో ఎలా బ్రతుకు సాగించాలి. పైగా రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో పచ్చి అబద్దాలు ఆడుతోంది. వాహన మిత్ర పూర్తి స్థాయి 15,000 అందరికీ అందని పరిస్థితి ఉందని విమర్శించారు. తక్షణమే జీవో 21-31 రద్దు చేయాలని, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ్, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి ఆర్ దొరబాబు, సంఘం జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, కార్యదర్శి కోరిబిల్లి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జాన్సన్ బాబు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. ఆగస్టు 20-21 తారీఖులలో ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్స్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లాలో మరి పోస్టర్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో ఉన్నటువంటి డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అధికంగా చలానాల పేరుతో ఆర్టీఓలు కానీ లేదా ట్రాఫిక్ పోలీస్ వారు కానీ జీవో నంబర్ 21-31 పేరుతో అధికంగా చలానాల పేర్లతో ఫైన్లు వేస్తూ ఉన్నారు. తక్షణమే ఈ జీవో నంబర్ 21-31 రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆటో స్టాండ్కు సంబంధించినటువంటి పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి.
ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు సంక్షేమ పథకాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా వాహన మిత్ర పేరుతో మరి ఎన్డీఏ ప్రభుత్వం వాహన మిత్ర ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి పథకం పెట్టడం జరిగింది. ఈ అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్కు ఆ 15,000 అమలు చేసే విధంగా వాళ్ళకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఈ అనకాపల్లి జిల్లాలో దాదాపుగా 40% మంది డ్రైవర్లకు ఇంకా రావాల్సి ఉంది వాహన మిత్ర 15,000 రూపాయలు. అది చొరవ తీసుకొని తక్షణమే పూర్తి స్థాయి లబ్ధిదారులందరికీ కూడా 15,000 అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. ఆగస్టు 20-21 తారీఖులలో ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్స్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లాలో మరి పోస్టర్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో ఉన్నటువంటి డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అధికంగా చలానాల పేరుతో ఆర్టీఓలు కానీ లేదా ట్రాఫిక్ పోలీస్ వారు కానీ జీవో నంబర్ 2131 పేరుతో అధికంగా చలానాల పేర్లతో ఫైన్లు వేస్తూ ఉన్నారు. తక్షణమే ఈ జీవో నంబర్ 2131 రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆటో స్టాండ్కు సంబంధించినటువంటి పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు సంక్షేమ పథకాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా వాహన మిత్ర పేరుతో మరి ఎన్డీఏ ప్రభుత్వం వాహన మిత్ర ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి పథకం పెట్టడం జరిగింది. ఈ అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్కు ఆ 15,000 అమలు చేసే విధంగా వాళ్ళకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఈ అనకాపల్లి జిల్లాలో దాదాపుగా 40% మంది డ్రైవర్లకు ఇంకా రావాల్సి ఉంది వాహన మిత్ర 15,000 రూపాయలు. అది చొరవ తీసుకొని తక్షణమే పూర్తి స్థాయి లబ్ధిదారులందరికీ కూడా 15,000 అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసుకుంటా ఉన్నాం. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ వారం రోజుల కార్యక్రమం నేటితో విజయవంతంగా పూర్తయిందని కమిటీ అబ్జర్వర్ పెండెం దొరబాబు తెలిపారు. విజయ రెసిడెన్షియల్లో నిర్మాణ సారథుల కమిటీ కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దొరబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ రథసారథి పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రలోభాలకు రికమెండేషన్లకు తావు లేకుండా కేవలం ఆయన నేతృత్వంలోనే ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేశారన్నారు. అదే పార్టీ 2014 ప్రారంభం నుండి ఇప్పటి వరకు కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు వారి అర్హతను బట్టి పార్టీలో ప్రాధాన్యత కల్పించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం జూన్ 29 నుండి జూలై 5 ఆదివారం వరకు 7 రోజులు జరిగిందన్నారు. రాష్ట్రంలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోనే జన సైనికులు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని 5 రోజుల్లో 2200 అప్లికేషన్లు అందజేశారన్నారు. ఈ కమిటీలో 21 మంది సభ్యులు, 3 సీనియర్ నాయకులు, 3 సీనియర్ సాధకులు, నాతో కలిపి మొత్తం 28 మంది విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం అనంతరం దొరబాబును కమిటీ శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. 762 అప్లికేషన్లు రావడం జరిగింది. పెందుర్తి అనకాపల్లి. నిన్న ఎవరైనా ఇంకా మిగిలిపోతే అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పడం, దానిలో భాగంగా కూడా 197 అప్లికేషన్లు నిన్న కూడా రావడం జరిగింది. ఈరోజు ఇప్పటికీ 120 పైగా అప్లికేషన్లు రావడం జరిగింది. టోటల్గా 2100 పైన అప్లికేషన్లు ఈ రోజున ఈ అనకాపల్లి పార్లమెంట్లో రావడం జరిగింది. నిజంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన శాఖకే వన్నె తెచ్చే విధంగా ఒక నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన ఉన్న శాఖని మరింత వన్నె తెచ్చే విధంగా ఎన్నో రోడ్లే కావచ్చు, ఈ మా కాకినాడ పార్లమెంట్లో నేను పిఠాపురం నియోజకవర్గంలో నేను చూసినంత మట్టికి మేము 2 సార్లు శాసనసభ్యుడిగా చేసింది పిఠాపురంలో. ఈయన శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత
మేము చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా ఈయన టేకప్ చేయడం, అలాగే అక్కడ దాదాపు 600 కోట్ల రూపాయలతోటి ఈ 2 సంవత్సరాల కాలంలో ఆల్రెడీ పనులు పూర్తి అయిపోయిన సందర్భం. అలాగే కోస్టల్ ఏరియా ఇప్పటి నుంచో కూడా తీర ప్రాంతం అంతా కూడా సముద్రం ఒక 2 కిలోమీటర్ల లోపలికి ఉండే పరిస్థితుల్లో ఉప్పాడ తీర ప్రాంతంలో ఈ రోజున అది రోడ్డు దాటి బయటకు వచ్చేసే పరిస్థితిని మనం అక్కడ మా నియోజకవర్గ పరిస్థితుల్లో చూస్తున్నాం. ఇది కోస్టల్ పరిస్థితి అంతా కూడా తీర ప్రాంతం కూడా ఇబ్బంది ఉంది. దీన్ని 323 కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి తేవడం జరిగింది. అలాగే ఎన్నో వర్కులు చాలా వరకు ఈ జిల్లాలో, మా కాకినాడ జిల్లాలో ఆయన చేసినంత ఇదిగా, అంటే టెంపుల్స్, పిఠాపురం ఒక ఆధ్యాత్మికంగా ఉండే ప్రదేశం, దాన్ని మరింత వన్నె తెచ్చే విధంగా ఈ రోజున దాదాపు 25 కోట్ల రూపాయలతోటి టెంపుల్స్ కన్నింటినీ కూడా మళ్ళీ ఆధునీకరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అవి కూడా త్వరితగతిన పనులు అవుతూ ఉన్నాయి. అలా ఏ రకంగా చూసుకున్నా ఆయన నియోజకవర్గం పట్ల ఒక పడా ఆఫీస్ అని పెట్టి అక్కడ ఆయన చేసే విధానం చూస్తూ ఉంటే నిజంగా ఆయన ప్రజలకు ఏదో చెయ్యాలనే సంకల్పంతో నిరంతరం ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం చెయ్యాలి అనే తపనతో ఆయన ముందుకెళ్తున్నటువంటి విధానంలో ఆ రోజున కూడా ఈయన కూటమి ప్రభుత్వాన్ని ద్వారా పోటీలోకి వెళ్ళాలనే సంకల్పం ఆయనకి ఎందుకు పెట్టుకున్నారు అంటే, సొంతంగా ఎంత బలం ఉన్నా కూడా ఒక కూటమిగా 5-6 రోజులుగా ఏదైతే గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది అబ్జర్వర్స్ని ఏర్పాటు చేసి, తద్వారా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరైతే పార్టీ కోసం శ్రమించి పార్టీ అంకిత భావంతో పనిచేసినటువంటి వారందరికీ కూడా వారు ఏ రకంగా వారందరినీ కూడా పదవులు ఏ రకంగా ఇవ్వాలి అని వారందరి దగ్గర కూడా అప్లికేషన్లు తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ అనకాపల్లి జిల్లాలో నన్ను పార్లమెంట్ అబ్జర్వర్గా పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ 27 మంది సభ్యుల్ని నాతో పాటు పెట్టి 7 నియోజకవర్గాల నుంచి కూడా వారందరూ కూడా రాజకీయంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా ఏ ఒక్క రికమెండేషన్స్ కానీ ఇవి లేకుండా ఎవరైతే శ్రమించారో వారందరినీ కూడా వెలికి తీసి వారందరికీ కూడా గౌరవమైన పదవులు కల్పించే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, గత 6 రోజులుగా ఈ అనకాపల్లి పార్లమెంట్లో నిజంగా ఈ రోజున 27 మంది సభ్యులందరూ కూడా తెక్కన శుద్ధిగా వారం రోజులు కూడా కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరిచి వారందరూ యొక్క అప్లికేషన్ని ఓపికగా తీసుకుని ఈ సైన్యంలో నాతో పాటు పనిచేసినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేకత, నన్ను ఇక్కడ పంపించినందుకు వీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ 100% ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారంటే ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన జనం అప్లికేషన్ పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆయన అంటే మనం చెప్పకూడదు, ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో ఆయన చూడాలనేది ప్రజల కోరిక. ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన చేసే పోరాటం ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అనే దిశగా ఆయన వెళ్తున్నటువంటి వ్యక్తికి మనందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అలాగే
నర్సీపట్నంలో రూరల్ ఎస్ఐపై మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని డీఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం విలేకరులు మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ వైసీపీ నాయకుల సమక్షంలో సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. అయితే అందులో ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆరోపించిన విధంగా ఏమీ లేకపోవడంతో డీఎస్పీ మాట్లాడుతూ జూలై 4న నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ చేసిన ఆరోపణల్లో రూరల్ ఎస్ఐ లాఠీతో కొట్టారని, బూట్లతో తన్నారని, తీవ్రంగా దాడి చేశారని పేర్కొన్నారని, అయితే సీసీటీవీ ఫుటేజ్లో అలాంటి ఘటన ఎక్కడా కనిపించలేదని వివరించారు. సుర్ల నూకరాజును పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన అనంతరం ఎస్ఐ మాట్లాడి రిసెప్షన్ వద్ద ఉన్న బెంచ్ పై కూర్చోబెట్టినట్లు తెలిపారు. అనంతరం నూకరాజు పోలీసుల దృష్టి మరల్చి అక్కడి నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా కానిస్టేబుల్ గమనించడంతో తిరిగి వెనక్కి వచ్చాడన్నారు. దీంతో స్టేషన్ రైటర్ అతడిని లాకప్ లో ఉంచినట్లు చెప్పారు. లాకప్ లో కొంతసేపటి తర్వాత నూకరాజు తన నడుపుకు ఉన్న మొలతాడుతో ఉరేసుకునేందుకు ప్రయత్నించాడని, వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమై అడ్డుకొని కౌన్సిలింగ్ చేసి బయటకు తీసుకొచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ రికార్డుల్లో స్పష్టంగా రికార్డైందని, వాస్తవాలను పరిశీలించకుండా అసత్య ప్రచారం చేయడం సరికాదని డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఓకేనండి, అందరికీ నమస్కారం. మొన్న 4వ తేదీన 4/7/2026 మన ఎక్స్ఎమ్మెల్యే గారు నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారిపై కొన్ని అసత్య ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న నేను వీడియో కూడా చేసి పత్రికా సోదరులందరూ కూడా తెలియపరచడం జరిగింది. దాని మీద ఆల్రెడీ సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా మేము డౌన్లోడ్ చేయించుకొని ఇక్కడ పెట్టాం. మీరందరూ కూడా సీసీ కెమెరాస్ చూశారు. అందులో ఆరోపణలు ఏంటంటే, ఒకటి లాఠీతోటి అమృతాంజన్ రాసి కొట్టారు ఎస్ఐ గారు అని ఒకటి, 2 కాళ్ళ బూట్లతోటి తన్నారు, టెస్టికల్స్ మీద తన్నారు అని చెప్పేసి ఒక ఆరోపణలు ఆయన చేశారు. దాని మీద ఇప్పుడు మీరందరూ చాలా క్లియర్గా చూశారు. ఆయన తీసుకొని రావడం, ఎస్ఐ గారు మాట్లాడడం, అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక రిసెప్షన్ దగ్గర ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆయన సుర్లా నూకరాజు అనే వ్యక్తి పోలీసుల కళ్ళు తప్పి నెమ్మదిగా జారుకోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసుకునే క్రమంలో ఎవరైతే ఈయన తీసుకొచ్చారో ఆ కానిస్టేబుల్ ఎదురుగా రావడంతో ఆయన చెప్పడంతో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. ఇటు వెళ్ళిపోతున్నాడన్న ఉద్దేశంతో మన స్టేషన్ రైటర్ గారు తీసుకొని వెళ్ళి లాకప్లో పెట్టడం జరిగింది. లాకప్లో పెట్టి అది అంతా కూడా సీసీ కెమెరాలో జరిగింది. అందులో కొంత సమయం తర్వాత ఆయన మొలతాడు, తన మొలకు ఏదైతే ఉందో మొలతాడు తీసుకొని పైన కట్టుకొని ఉరివేసుకోవడానికి అని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా మా సిబ్బంది గమనించి వెంటనే పెట్టి ఆయన కౌన్సిలింగ్ చేసి తీసుకొని రావడం జరిగింది. ఆ తగిలిన గాయం ఏంటంటే, ఈ డోర్ తీసేటప్పుడు, లాకప్ డోర్ తీసుకేటప్పుడు ఆయన కాలుకి తగిలినందువల్ల ఆ కాలు వేలుకి, బటన్ వేలుకి ఏదో దెబ్బ తగిలిందో అది తగిలింది. అది కూడా చాలా క్లియర్గా ఆయన ఆ తర్వాత కాలు మెక్కడం అది కూడా మీరు చూశారు. ఓకేనండి. అలాగే ఒకటి మీరు క్లియర్గా చూశారు కదండి, కాలు గోరు పెరికేశారు అని చెప్పి అన్నారు. కాలు గోర్లు పెరికేశారు అంటే మీరు చూశారు కదా ఇంజురీ ఎట్లా తగిలిందో. అందులో ఏమైనా ఉందా? కెటంలేరు పట్టుకొని లాక్కున్నట్టుగానే ఏమైనా ఉందా? లేదుగా. పూర్తిగా ఎంత తాగున్నాడో తెలుసాను, ఎంత తాగున్నా ఇది వచ్చిందో చూసారా మీరు? చూడండి, అది కూడా ఆయనకి చేస్తే త్రాగుంటే 300 పైన 301% అది వచ్చింది. అది ఏ పరిస్థితిలో ఉంటాడు మనిషి? అదిగోండి 301 వచ్చింది. సార్, అందరికీ నమస్కారం అండి. నిన్న మనందరం కూడా నర్సీపట్నం రూరల్కి సంబంధించి వేలుపొడి శివారికి సంబంధించి అప్పన్నపాలెం మా పార్టీ అక్కడ లీడర్ సుర్ల నూకరాజు మీద దాడి విషయంలో నిన్న ఆల్రెడీ మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో కూడా మరి అక్కడ చేయించి, అక్కడ వైద్యం చేయించి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము చేసిన ఆరోపణలు ఏంటంటే, ఏదైతే ఆయన వచ్చాడో అక్కడ మీటింగ్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు మరి వ్యభిచారం అన్నారు, ఇప్పుడు మీరు ఎందుకు ఇస్తారన్న మాటకి సాయంత్రం 4 గంటలకి 4:30 తర్వాత పోలీసులు ఏ విధంగా తీసుకొచ్చారో చెప్పాము. నిన్న తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన కొట్టిన సాయంత్రం కూడా మేము ఏం చెప్పామంటే 7 నుంచి 7:30 మధ్య వరకు కూడా కొట్టడం జరిగిందని చెప్పాం క్లియర్గా. రాత్రి 10 గంటల వరకు ఆయన స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు చూస్తే నిన్న డిఎస్పీ గారు ఒక రిలీజ్ చేశారు, రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమంటారంటే,
ఎక్స్ఎమ్మెల్యే ఒక అసత్య కార్యక్రమం చేస్తాడంటే అసత్య పదజాలమో లేదంటే అసత్య కార్యక్రమం చేస్తాడో అసత్య ఏదో మొత్తానికి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది నిజాలన్నీ కూడా మేము రమ్మనండి, ఎక్స్ఎమ్మెల్యే రమ్మనండి, ప్రెస్ వారి సమక్షంలో మేము సీసీ ఫుటేజ్ అంతా కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. దాని మీదే వారి ఆహ్వానం మేరకు ఈరోజు పత్రికా పెద్దల సమక్షంలో నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ చూపించింది ఏంటంటే, మన డిఎస్పీ గారు చూపించింది ఏంటంటే, ఏదైతే ఈయన తీసుకొచ్చారో 5:59 నర్సిపట్నం రోల్ స్టేషన్కి తీసుకొచ్చారన్న సంగతి ఎస్ఐ గారితో మాట్లాడి చూపించారు. 6:02 బయటికి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళినట్టు చూపించారు. 6:13 బయటికి వెళ్ళారు. 6:14 మరి సెల్లో వేశారు. సెల్లో వేసి సుమారుగా 6:51 వరకు కూడా, అంటే సుమారుగా ఒక 40 నిమిషాలు 30 నిమిషాల వరకు 40 నిమిషాల వరకు కూడా సెల్లో ఉంచారు. సెల్లో ఆయన ఈ మొలతాడి తీసుకొని ఊరేసుకుంటున్న సమయంలో, అంటే ఈ బాధ బాధించేలాగా ఆయన అప్పటికే తిట్టిన తిట్లు అన్నీ కూడా బయటికి రాలేదు. వాల్యూమ్ అది కూడా అడిగిన డిఎస్పీ గారిని, సార్ వాయిస్ వాల్యూమ్ ఉంటుంది సార్, పెట్టండి సార్ అది. మరి ఏమన్నారు, ఎస్ఐ గారు ఏం మాట్లాడారు, లోపల సెల్లో మీరు ఏం మాట్లాడారు అనేది తెలియాలంటే వాల్యూమ్ పనిచేయట్లేదు అన్నారు. దానికి సెల్లో ఉన్న 40 నిమిషాల్లో కూడా ఆయన ఇబ్బందులు పడుతూ, ఆయన తిట్లకి ఇబ్బంది పడుతూ ఆయన మొలతాడి తీసుకొని ఊరేసుకున్న సంగతి కూడా క్లిప్పింగ్ చూపించారు. ఎప్పుడైతే ఆయన ఊరేసుకుంటున్నాడో బయటికి తీసుకొచ్చి ఆయన్ని అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కానీ ఎస్సీ గారు కానీ కొట్టి బయటకు పెట్టేశారు. బయట ఎప్పుడు పంపించారండి, సుమారుగా 6:51 ఆయన బయట పెట్టారు. మేము అక్కడ వరకు చూపించారు డిఎస్పీ గారు. మేమేమన్నామంటే 7:30 తర్వాత కుట్టారు ఆయన్ని. ఏదైతే మేము ఆరోపణ కూడా కాదు, ఏదైతే అక్కడ మన ఎవరైతే ఉన్నారో మన నాయకుడు నోకరాజు చెప్పిందని అంతా కూడా ప్రతి రికార్డ్ చేసాం. మేము హాస్పిటల్లో ఏం జరిగిందో మేము తెలుసుకున్నాం క్లియర్గా. అవన్నీ కూడా వీడియో ద్వారా పత్రిక పెద్దల ద్వారా తీసుకున్నాం. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఒక కర్రకి జండుబాబు రాసి కొట్టారనేది చెప్పడం జరిగింది. బీర్జాల మీద తన్నారని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చెప్పిన దాని మీదే మేము ప్రెస్కి రిలీజ్ చేసాం సంగతి మీ ద్వారా తెలియపడతాం. మేమేమన్నామంటే 7:30 తర్వాత కొట్టారు. ఇప్పుడు డిఎస్పీ గారిని అది చెప్పాం, సార్ మీరు 6:54 వరకు చూపించారు సీసీ ఫుటేజ్. మాకు కావాల్సింది 6:50 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడు. 10 గంటల వరకు కూడా సీసీ ఫుటేజ్ అడిగాం. ఆయన ఏమంటారంటే లేదంటారు, ఇక్కడ లేదు, మళ్ళీ ఎస్పీ గారు రాసి తేవాలంటారు. నాకు ఆశ్చర్యంగా అందదు. ఎందుకంటే ప్రతి సీసీ ఫుటేజ్ ప్రతి నిమిషం కూడా ఇక్కడ రికార్డ్ అవుద్ది. నర్సీపట్నం రోల్ స్టేషన్లో కానీ ఎక్కడైనా సరే రికార్డ్ అవుద్ది. వీళ్ళు కావాల్సింది ఏంటంటే అక్కడ లాగిన్ ఏదో ఉండొచ్చు ఎస్పీ గారి ఆఫీస్లో. డిఎస్పీ గారు లాగిన్ అడిగితే 1 నిమిషంలో ఇస్తారు లాగిన్. తీసుకుని 6:54 నుంచి 10 వరకు ఏం చేయాలి, ఇప్పుడు మీ సమస్యలు చూపించాలి కదా. అంటే 6:54 ఎందుకు క్లోజ్ చేశారు మాకు అర్థం కావట్లేదు. కంటిన్యూగా ఎందుకు చూపించట్లేదు? 10 గంటల వరకు చూపిస్తే ఈరోజు క్లియర్ అయిపోయింది. దీన్ని మళ్ళీ పెంచేలాగా కార్యక్రమం చేసి, అందుకని డిఎస్పీ గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేశాను, మీరు ఎప్పుడైతే మీరు 6:54 నుంచి 10 గంటల వరకు ఉన్న ఫుటేజ్ మాకు చూపించండి, పత్రికా పెద్దలు అందరం కూడా పిలండి, మళ్ళీ మేము వస్తామని చెప్పాం. ఎందుకంటే జరిగిన సంఘటన అంతా కూడా ఆ మధ్యలో జరిగింది. ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే, ఎంత దారుణం అంటే ఈరోజు దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చాం, డిఎస్పీ గారికి ఇచ్చాం, రేపు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం ఏ విధంగా చేశారని దాని మీద. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు ఆయన మీద అప్పుడే ఎఫ్ఐఆర్ వేశారు. నేను నిన్న చెప్పాం, మాకు తెలుసు ఏదైతే ఎస్ఐ గారు వార్నింగ్ ఇచ్చారో, నువ్వు కానీ ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఆ కంప్లైంట్ ఇచ్చే కానీ నీ మీద ప్రభుత్వ అధికారులతో కంప్లైంట్ ఇచ్చి 10 రోజులు లోపల వేస్తామన్న సంగతి ఆయన అన్న విషయం మాకు చెప్తే మేము నేను ప్రెస్కి చెప్పాం. దాని ప్రకారం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ వేశారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు సార్? నిన్న ఉదయం 7:30కి వేశారు. మేము ప్రెస్ మీట్ పెట్టింది మధ్యాహ్నం 11:30 10:30కు వేయించాం. అంటే మొన్న రాత్రి, అంటే 3వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అక్కడ జరిగిన సంఘటన అని చెప్పి రికార్డెడ్గా ఎఫ్ఐఆర్లో ఉంది. అంటే 3వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలు జరిగితే 4వ తారీఖు 7:30 వరకు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వాలి, ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు మాకు అర్థం కావట్లేదు. ఎఫ్ఐఆర్ అంటే తీసుకొచ్చారు 4:30కి, మీరు ఎఫ్ఐఆర్ వేయాలి కదా. అంటే మర్నాడు 7:30 వరకు ఎందుకు వెయిట్ చేశారు? అంటే విఆర్ఓ గారు లేరన్నా, ఎంఆర్ఓ గారు లేదా, విఆర్ఓ ఎవరో ఆయన పేరు ఉంది, అది గ్రామానికి చెందిన ఎవరో గ్రేడ్ 1 విఆర్ఓ, గ్రేడ్ 1గా నర్వా ఎస్ఎస్వి శివభాస్కర్ అట, ఆయన మీద ఇచ్చాడు. అంటే నాకు ఒకటే ఆశ్చర్యం, ఆ రోజు 3వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకి జరిగింది సంఘటన అని చెప్పి క్రియేట్ చేశారు కదా, మరి మర్నాడు 7:30 వరకు ఎందుకు చేయలేదు ఎఫ్ఐఆర్ కాపీని అడుగుతున్నా. అంటే ఈ విధమైన తప్పులు ఎందుకు కూడా చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎస్ఐ గారు డిఎస్పీ గారు ఏం చెప్పారంటే, గేట్ తొయ్యడం వల్ల ఆ బ్లడ్ వచ్చింది కానీ ఎవడూ లాగలేదని చెప్పి అంటారు. నిజమే, ఓకే వచ్చింది, బ్లడ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 6:54 ఎప్పుడో 6:50 వచ్చింది. మరి ఆడికి బ్లడ్ వచ్చినప్పుడు మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదని అడుగుతున్నా. మర్నాడు వరకు కూడా అలాగే ఉన్నాడు. రాత్రి 10 గంటలకు వెళ్ళినప్పుడు అక్కడ నర్సీపట్నం వేలుపూడి పిఎస్సీలో ఇంజక్షన్ చేయించుకొని మర్నాడు వచ్చే వరకు కూడా బ్లడ్ అలాగే ఉంది. మరి మీరు మీ ద్వారా సెల్ మీ కానిస్టేబుల్ సెల్ తోస్తేనే క్లియర్గా ఫుటేజ్ చూశారు.
సెల్ తోస్తేనే తగిలిందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు కదా. మీరు తోస్తేనే దెబ్బ తగిలింది. అది దెబ్బ తగిలినప్పుడు మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదు ఆయనకి? బ్లడ్ అంతా కూడా అంటే నేను ఉదయం మేము 10 గంటలకు హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా బ్లడ్ వస్తూ ఉంది. అంటే అంత విధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు అలాగే నెగ్లెక్ట్ చేశారో మాకు అర్థం కావట్లేదు. అందుకని మేము ఏమన్నామంటే ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే అక్కడ క్రియేట్ చేశారు, ఒక అసభ్యకరంగా ప్రవర్తించాడు మహిళల మీద అని చెప్పి ఈ విధంగా చెప్పడం, వాళ్ళు మార్లు మర్యాదగా ప్రవర్తించాలని సూచించినప్పుడు కూడా ఎంఆర్ఓతో వాగ్వేదం దిగారు. మళ్ళీ ఎంఆర్ఓ గారు నిర్మూలన చేశారు. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎవరో ఒకరు అధికారులు పెట్టాడు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు అయితే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయన చేత కూడా కంప్లైంట్ ఇప్పించారు, వీఆర్ఓ చేయించారు. మళ్ళీ రేపు జరగకపోతే ఎంఆర్ఓ గారు, అంటే ఎంత దారుణం అంటే ఒక ఎంఆర్ఓ ఉన్న ఉన్నతమైన స్థానాల్లో వ్యక్తి కూడా బలవంతంగా కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి రేపు రాబోయే రోజులు కూడా వస్తుంది. అందుకే మేము ఏమంటున్నామంటే ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసినది ఇది. అంటే ఈ తప్పు ఏదైతే నేను ప్రెస్కి ఇచ్చామో మళ్ళీ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఇస్తా ఉన్నామో, వాళ్ళు ఎస్ఐ గారిని కాపాడడం కోసం, వాళ్ళ స్టాఫ్ని కాపాడడం కోసం ఒక కొత్తగా క్రియేట్ చేసి మరి నిన్న 7:30కి నిజంగా చెప్తున్నాను, 7:30కి ఎందుకు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ వేసారో మాకు అర్థం కావట్లేదు. నిన్న మధ్యాహ్నం నాడు అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు మీరు 4:30కి పోలీసులు ఇద్దరు కూడా మధ్యలో కూర్చొని తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ వేయలేదు ఆయన మీద? రాత్రి 10 గంటల వరకు మీ దగ్గర ఉంచుకున్నారు కదా, ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు? అంటే కేవలం ఉద్దేశపరంగా చేశారు. ఇదన్నీ కూడా మీరు ఇక్కడ చెప్పడానికి బాగానే ఉంటుంది. మేము ఎస్పీ గారికి కూడా రేపు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటే సరే. అలాగే మేము రిక్వెస్ట్ చేసేది కూడా ఏదైతే ఉందో రాత్రి 10 గంటల వరకు కూడా ఫుటేజ్ కావాలి. ఎందుకంటే ఆ టైంలోనే జండు బాంబు కర్రగా జండు బాంబు రాసి కుట్టారన్న సంగతి మా ఎవరైతే నోకరాజు ఉన్నారో మాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది మనం చేస్తున్నాం. అవి కూడా ఫుటేజ్ ఇవ్వాలి. ఈ ఫుటేజ్ ఇచ్చే లోపు మేము ఎస్పీ గారికి రేపు కలుస్తాం. ఒక వారం రోజులు చూస్తాం, లేని పక్షంలో మేము హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం, ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇస్తాం. ఒక్కడే మళ్ళీ చివరిగా చెప్పాలి, ఈరోజు డిఎస్పీ గారు చెప్పారు ఇది ఉద్దేశపూర్వకంగా లేదో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే ఎక్స్ఎమ్మెల్యే అని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మేము తప్పుడు ఆరోపణలు కాదు, క్లియర్గా ఎవరైతే ఉన్నారో బాధితుడు ఉన్నాడో దెబ్బలు తిన్నాడో ఆయన చెప్పిన దాని ప్రకారం మేము పత్రికాముఖంగా కంప్లైంట్లు చేస్తాం. ఇప్పుడు కూడా డిఎస్పీ గారికి డైరెక్ట్గా కంప్లైంట్ చేసాం. పత్రిక మేము ఎక్కడ తప్పుడుగా చేయలేదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఫుటేజ్ బయట పెట్టండి. ఫుటేజ్ పెట్టిన తర్వాత నిజమో కాదో మీరు ఎంక్వైరీ చేసి ఆయన మీద తక్షణం చర్యలు తీసుకోండి. అంతేగాని ఈ విధంగా తప్పుడు ఆరోపణ చేసని చెప్పి మీ ఎస్ఐ గారినో మీ ఎవరినో మిమ్మల్ని మభ్యపెట్టి వాళ్ళందరినీ కూడా కాపాడాలని మాత్రం ప్రయత్నం చేయదని చెప్పి మరి మీ ద్వారా డిఎస్పీ గారిని కోరుకుంటూ రేపు ఎస్పీ గారిని కూడా కలిసి మరి ఏదైతే మా నోకరాజు ఉన్నాడో ఆయనకి న్యాయం జరిగే వరకు కూడా న్యాయ పోరాటం చేస్తాం. ముందుగా ఎస్పీ గారిని చూస్తాం, ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ యాక్షన్ తీసుకుంటే సరే, లేదంటే మాత్రం న్యాయ పోరాటం చేస్తామని చెప్పి మీ దగ్గర తెలిపిస్తాం. నమస్కారం. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెందుర్తిలో డాక్యుమెంట్ రైటర్ల భారీ నిరసన చేపట్టారు. సోమవారం చిన్న ముసలివాడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయం ముఖద్వారం వద్ద బైఠాయించిన రైటర్లు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దపీట నినాదాలు వేశారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ నూతన జీవో వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తీవ్ర గందరగోళం ఏర్పడమే కాకుండా దశాబ్దాలుగా ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది రైటర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు తీరడం లేదని, పైగా కొత్త జీవోలతో తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే రైతులకు ఇబ్బంది కలగకుండా తాము సేవలు అందిస్తున్నామని, అలాంటిది తమ పొట్ట కొట్టేలా ఉన్న జీవో 396ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు బలగ చిన్నారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజీలేఖల సంఘం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ దస్తావేజీలేఖల వృత్తిలో సుమారుగా 36 సంవత్సరాలు పెట్టి వృత్తిలో కొనసాగుతున్నాను. నా వెనుక చాలామంది యువకులు గ్రాడ్యుయేషన్ వగైరా చదువుకొని నా మీద ఆధారపడి చాలామంది జీవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు 30/6/2026 తేదీన జారీ చేసినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 396 ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి యావత్ పనులన్నీ కూడా ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి వారి చేత రిజిస్ట్రేషన్ చేయించాలని జీవోని ఇచ్చి ఉన్నారు. జీవో ఇష్యూ చేయడం వల్ల ప్రజల ఆస్తులకు చాలా న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చును. మరియు ఇదే వృత్తిపై ఆధారపడుతున్నటువంటి యావత్ దస్తావేజీలేఖరులు, వారి సహాయకులు, టీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు అందరూ కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది. కావున మంచి ప్రభుత్వం అనిపించుకున్నటువంటి ప్రభుత్వం తక్షణమే ఈ జీవోని ఉపసంహరించి మా అందరికీ న్యాయం చేయాలని మిక్కిలి వినయపూర్వకంగా ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం వారు ఏంటంటే జీవో తేవడం ఉద్దేశం రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి పెరుగుతుందనే ఉద్దేశంతో చేయుచున్నారు. కానీ ఇదే ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లోకి ఈ రిజిస్ట్రేషన్ శాఖ పెట్టడం వల్ల న్యాయ సమస్యలే కాకుండా ఇంతకంటే ఎక్కువ అవినీతి జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అవినీతిని అరికట్టాలంటే ప్రభుత్వం వారు కొన్ని సంస్కరణలు చేసి వాటిని సరిదిద్దాలే తప్పితే మొత్తం వ్యవస్థనే నిర్మూలిస్తామనే పద్ధతి మంచిది కాదు. కావున పునరాలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెందుర్తి దస్తావేజీలేఖల సంఘం అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను.
మేము 6-7 తారీఖుల్లో పెన్ డౌన్ చేయడానికి ముఖ్యమైన కారణం ప్రభుత్వం వారు తీసుకొచ్చిన ఆర్బీకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అని కొత్తగా ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టడం వలన ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒకటి పెట్టినట్టుగా 30/6/2026 ఒక సర్క్యులర్ జారీ కాబడింది. ఆ జీవో వల్ల ఆర్ఎస్కే వల్ల ప్రజలకి తోడు మిగతా అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ దస్తావేజులేఖన వృత్తిలో చాలామంది డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, చాలా చదువులు చదువుకొని ఇదే వృత్తిపై ఆధారపడి ప్రస్తుతం జీవిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం కంపల్సరిగా దీన్ని మీరు పరిశీలించాలి. మా వల్ల ప్రజల నుంచి కానీ సమాజం నుంచి కానీ ఏ విధమైన వ్యక్తిగతంగా మా మీద ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాలేదు. కానీ ప్రభుత్వం వారు ఇవన్నీ పరిశీలించి ఆర్ఎస్కేలను ఇంట్రడ్యూస్ చేయడం వలన మా వృత్తికి, మా జీవనోపాధికి, మా మీద ఆధారపడే కుటుంబాలకు, మమ్మల్ని ఎంతగానో నమ్మి కొన్ని వందల సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. కావున ప్రజలు ప్రభుత్వం వారు తీసుకొచ్చిన జీవోని పునఃసమీక్షించి ఈ జీవో వల్ల ఎంతవరకు న్యాయం, దస్తావేజుల వల్ల ఎంతవరకు ఇబ్బంది, ఇవన్నీ పరిశీలించి దస్తావేజులేఖరులు స్వయం ఉపాధి పొందుతున్న కారణంగా మాకు ఉపాధికి ఇబ్బంది లేకుండా మీరు సంస్కరణలు తీసుకొస్తే చాలా హర్షించదగ్గ విషయం. మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మంచి ప్రభుత్వం అని అన్ని శాఖలలో అందరిలో ఉంది. అదే విషయం మా దస్తావేజులేఖరుల్లో కూడా మీరు మాకు అనుకూలంగా ప్రవర్తించి మాకు కూడా మంచి ప్రభుత్వం అని చేస్తారని వినయపూర్వకంగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ప్రభుత్వం ఇదే జీవోని కంటిన్యూ చేస్తే మేము ప్రస్తుతం నిర్వహిస్తున్న 6-7 తేదీల పెన్ డౌన్ని మా రాష్ట్ర సంఘం వచ్చే నిర్ణయాల మీద ఆధారపడి ఏం చేయాలి, ప్రజలకి ఏ విధంగా మేము వివరించాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని తర్వాత కర్తవ్యంలో మేము దాని గురించి ప్రస్తావిస్తాం. ప్రస్తుతానికి ఈరోజు రేపు పెన్ డౌన్ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. దీన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న సమ్మెగా మీరు అనుకోకుండా మాకు అనుకూలమైన తీర్పు ఇచ్చి మమ్మల్ని ఉపాధికి లోన్ కాకుండా మీరు చేస్తారని వినయపూర్వకంగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతానికి జన సైనికులు, వీర మహిళలు పనిచేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ నాగబాబు. జనసేన పార్టీ 2 రోజుల కార్యక్రమంలో భాగంగా రంపచోడవరంలో కార్యకర్తల నుండి దరఖాస్తులు స్వీకరించిన నాగబాబు. కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 396 పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన దస్తావేజులేఖరులు. నక్కపల్లిలో నిరసన చేపట్టిన డాక్యుమెంట్ రైటర్లు, సంఘీభావం తెలిపిన వైసీపీ నేత వీసం రామకృష్ణ. ఒక్క అవకాశం నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర సంపదను దారాదత్తం చేశాడని ఆరోపించిన మాజీ మంత్రి యనమల. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిని చూసి ఓర్వలేక కొత్త నినాదాలు తెరమీదకు తీసుకువచ్చాడన్న రామకృష్ణుడు. పెందుర్తి ఏరియా సుజాత నగర్ లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులు. దోపిడీకి పాల్పడింది తల్లి కొడుకులేనని మీడియాకు వెల్లడించిన క్రైమ్ ఏసీపీ ఏ వెంకట్రావు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.